ఎడ్మండ్ హిల్లరీ ఒక మాట అంటుంటారు. ఇట్ ఈస్ నాట్ మౌంటైన్స్ వి కాంక్వర్, బట్ వీ షుడ్ కాంక్వర్ అవర్ సెల్స్ అని. పెద్ద పెద్ద పర్వతాల్ని అధిరోహించడం గొప్ప కాదు, మనల్ని మనం జయించడం గొప్ప అని. మనల్ని మనం జయించడమా అంటే ఏంటి? ఇది చాలామంది మైండ్‌లో వచ్చే క్వెషన్. మనిషి గొప్పతనం ఎక్కడుంటదంటే, మనల్ని మనం జయించినప్పుడే. అంటే ఏంటసలు? ప్రతి మనిషి ఎక్స్‌టర్నల్ సిట్యుయేషన్స్‌తో, తన చుట్టూ ఉన్న పరిస్థితులతో ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతాడు. ప్రభావం అయిపోతాడు. ఆ పరిస్థితులను బట్టి ఆ మనిషి చాలా వరకు ఇబ్బందులకు గురవుతుంటాడు. మన చుట్టూ ఎటువంటి పరిస్థితులున్నా, మనం ఎటువంటి సర్కమ్‌స్టాన్స్‌లో ఉన్నా, మనం ఎప్పుడు కూడా ఇన్ఫీరియర్ ఫీల్ అయిపోయి, లేదా మన వల్ల కాదు అని వదిలేసుకోకూడదు. మనల్ని మనం జయించుకోవడం అంటే, పరిస్థితులు ఎంత బ్యాడ్‌గా ఉన్నా, ఎంత వల్నరబుల్‌గా ఉన్నా, మనం స్థితప్రజ్ఞతతో ఉండాలి. స్టేబుల్‌గా ఉండాలి. ఏ అంశం మనం టచ్ చేయకూడదు. ఏ అంశం కొంచెం కూడా మనల్ని కదిలించకూడదు. మన పని, మన నిగ్రహం, మన విజన్, మన యొక్క దృక్పథం అదంతే ఉండాలి. మన ఏకాగ్రత అస్సలు మారకూడదనమాట. మనిషి అన్నాక పొద్దున్న లెగిస్తే చాలా సందర్భాల్లో, ముఖ్యంగా సామాన్య కుటుంబాల్లో ప్రతిరోజు పొద్దున్న లెగిస్తే ఏదో ఒక సమస్య, ఏదో ఒక సవాలు, ఏదో ఒక పోరాటం వస్తూనే ఉంటది. లేదా చాలా సందర్భాల్లో మనకు కొన్ని అవమానాలు జరగటం కానీ, లేదా కొన్ని సందర్భాల్లో మనల్ని ఎవరైనా తక్కువ చేసి చూడటం కానీ, మనల్ని ఇన్ఫీరియర్ చేయటం గానీ, ఇలాంటివి కూడా వస్తుంటాయి. ఇలాంటి ఏది జరిగినా సరే, మనం ఎక్కడా కూడా మనల్ని మనం కోల్పోకూడదు. మనల్ని మనం మిస్ అయిపోకూడదు. అది మనసులో పెట్టేసుకొని, దాని గురించి ఆలోచించి ఇవన్నీ కూడా. ఒక్కటి మాత్రం 100% నిజం. మన ఆలోచనలే మనం. మన థాట్సే మనం. మనకున్న యాటిట్యూడే మనం. ఎప్పుడైతే మనకొచ్చిన ఒక నెగెటివ్ థాట్‌ని గాని, ఒక ఇన్ఫీరియర్ థాట్‌ని గాని, ఒక వేస్ట్‌ఫుల్ థాట్‌ని గాని, అక్కడే కట్ చేసేస్తామో మన బ్రెయిన్‌లో, అక్కడే ఎండ్ అయిపోద్దనమాట ఇష్యూ. మనిషి దేన్ని గెలుస్తాడంటే, నిజమైన గెలుపు ఏ గెలుపు అంటే, మన మైండ్‌ని, మన ఆలోచనల్ని మన కంట్రోల్‌లో పెట్టుకోవడం. మనం మైండ్ కంట్రోల్‌లోకెళ్ళటం కాదు. మైండ్‌ని, మన ఆలోచనని మనం కంట్రోల్‌లో పెట్టుకోవడం అనమాట. అలా పెట్టుకుంటే, ఎంత స్థిరంగా ఉంటే మనం అంత ఫోకస్డ్‌గా ఉంటాం అనమాట. లైఫ్ అనేది ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ చాలా చిన్నవి. అంటే మనకెప్పుడు ఎండ్ అవుద్దో, ఎంతకాలం ఉంటదో ఇయన్నీ మనకేం తెలీవు. లైఫ్ అంతా చిన్న చిన్న మూమెంట్స్. ఆ మూమెంట్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తాం, మన మైండ్‌లో ఏదో పెట్టుకొని అట్‌లీస్ట్ ఉన్న లైఫ్‌ని కూడా మన లైఫ్‌ని మనం ఆస్వాదించాం. అలా కాదు. ప్రతి మూమెంట్, ప్రతి క్షణం మన లైఫ్‌లో అది మనదే. మన మైండ్‌సెట్ మనదే. మన కంట్రోల్ మనదే. ఇన్‌ఫాక్ట్ మనం అనుకుంటాం, భవిష్యత్తులో మనం హ్యాపీగా ఉంటాం అని చెప్పి, హ్యాపీనెస్‌ని ఎప్పుడు పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మనం ఇంకా అనుకుంటాం డిలేడ్ గ్రాటిఫికేషన్ అని. తర్వాత మనకి భవిష్యత్తులో వస్తుందిలే. డిస్టెంట్ ఫ్యూచర్‌లో మనకిప్పుడు పడిన కష్టాలకు లాభం వస్తదిలే అనుకుంటుంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ డే ఈజ్ ఎ మూమెంట్. ఎవ్రీ డే ఈజ్ ఎ యూనిట్. ప్రతిరోజు, ప్రతి నిమిషము మన లైఫ్ మనదే. మన కంట్రోల్ మనదే. మన మైండ్‌లో నిశ్చలంగా హ్యాపీనెస్ పక్కన పెట్టి, ప్రశాంతంగా మన మైండ్‌ని ఉంచుకొని, మన మనసుని ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మనదే అనమాట. కాబట్టి ఏది వచ్చినా సరే అస్సలు మనసుకు తీసుకోవద్దు. ఏది జరిగినా అస్సలు ఆ ఇన్ఫీరియారిటీ కానీ, డిప్రెషన్ గానీ అస్సలు మైండ్‌లోంచి మనసులోకి రానివ్వద్దు. మన మనసు ఎంత గట్టిగా ఉండాలంటే, ఎంత పెద్ద తుఫానొచ్చినా జీవితంలో, ఎంత పెద్ద ఫైటొచ్చినా సరే, మనం మాత్రం స్టేబుల్‌గా ఉండాలి. మనం మాత్రం మన కంట్రోల్‌లో మనం ఉండాలి. మన నిగ్రహం కోల్పోకూడదనమాట. అప్పుడే నిజంగా మన జీవితాన్ని మనం జయించినట్లు. గొప్పవాళ్ళంటే అచీవ్‌మెంట్స్‌లో కాదు. అంటే చాలా గ్రేట్‌నెస్ అయినప్పుడో, లేదా మంచి సక్సెస్ వచ్చినప్పుడో, లేకపోతే ఏదైనా ఒక గేమ్‌లోనో, దీనిలోనో ర్యాంకులొచ్చినప్పుడో, ఇవన్నీ కూడా కాదు. నిజమైన సక్సెస్ అంటే మన మనసు మన కంట్రోల్‌లో ఉండటమే నిజమైన సక్సెస్ అనమాట.